कुछ लोग जो है मिसगाइडेड यूथ है या मिसगाइडेड लोग हैं। भारत देश सबका है। भारत देश में कोई भी कहीं भी रह सकते हैं, कहीं भी जी सकते हैं, कहीं भी बच सकते हैं। और यहाँ पर ऐसी जो नारे होते हैं ये अच्छा नहीं है, देश के लिए, समाज के लिए अच्छा नहीं है। अगर कोई गलत करता है तो उस पे जो है सरकार एक्शन लेनी चाहिए लॉ एंड ऑर्डर के तहत से। मैं समझता हूँ कि कांग्रेस सरकार लॉ एंड ऑर्डर कंट्रोल करने में फेल हो गई है और उसी कारण ऐसे चीजें, ऐसे जो नारे हैं आज सामने आ रहे हैं। भारत देश में सबको रहने का अधिकार है, कोई किसी को यहाँ से भगा नहीं सकता है, कोई किसी को हटा नहीं सकता है। हम सब मिलकर जिएंगे, ये देश सबका है, ऐसा भारतीय जनता पार्टी का सोचना है। ఈరోజు ఇటువంటి ఒక ఏదైతే నినాదాలు వస్తున్నాయో చోడో ఈ చోడో అని చెప్పేసి తప్పుడు నినాదము. అందరూ కూడా మన భారతీయులం. మొత్తం దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మనం ఎక్కడైనా జీవించవచ్చు. తెలంగాణ వాళ్ళు కూడా బయట ఉన్నారు, బయట నుంచి కూడా తెలంగాణ వచ్చున్నారు. ఏమైనా తప్పు చేస్తే చట్టం వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. కానీ తెలంగాణలో శాంతి భద్రతలన్నీ కూడా వైఫల్యం చెందినాయి. ఈరోజు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకులే ఇటువంటి నినాదాలకు దారి తీస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇటువంటి ఒక రాజకీయాలు చేయకండి. దీని వెనక అనేక శక్తులు కూడా మేము కనబడతామని మాకు వాళ్ళ పేర్లు చెప్తే మీకే అర్థమవుతుంది. అది అర్బన్ నక్సల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏది ఉన్నప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఒక దేశం ఒక ఐక్యత మీద, సమగ్రత మీద నమ్మేటటువంటి పార్టీ. ఎవరైనా ఎక్కడైనా ఉన్నా తప్పు చేస్తే శిక్షించాలి. ఎవరు? చట్టం. తప్పు చేస్తే శిక్షించేది ప్రభుత్వం. అంతేగానే వ్యక్తులకు నువ్వు ఉండొద్దు, ఇక్కడ ఉండొద్దు అని చెప్పేదానికి అధికారం లేదు. నిజంగా ఈరోజు బాధాకరమైన విషయం. అది కేవలం మిస్ మేనేజ్మెంట్ ఆఫ్ ది కాంగ్రెస్ గవర్నమెంట్, తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్.